कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ओ శిశువుగా అవతరించేది, శవంగా అంతరించేది శరీరం. నవరంధ్రముల ఓటికుండ, ఒక క్షణాన చెదిరిపోయే పక్షిగూడు, చూస్తుండగానే చితికిపోయే నీటి బుడగ. ఈ దేహాన్ని వంచి పెంచి ధాన్యము వలె దంచి ప్రతి మనిషి శ్రమిస్తున్నాడు. దేని కొరకు? ఏం సాధించాలని? గాలం పట్టుకుని కాలం తిరుగుతూ ఉంది. ఈ క్షణంలో గోచరించింది మరో క్షణంలో అగుపించడం లేదు. నిన్నటి వారు నేడు లేరు. నేడున్నవారు రేపు ఎందరో వడపోతకు గురవుతారు. ఆనందం ఎవరికీ లేదు, ఆవేదన అందరికీ ఉంది. లేనిది సమత, ఉన్నది వ్యాకులత. ఈ పరిస్థితి ఈనాటిది కాదు, ఒకనాటికి పరిమితం కాదు. ఈ ప్రపంచంలోని వస్తువులు, విషయాలు మానవుడు ఆశించే పూర్ణానందాన్ని ప్రసాదించలేకపోతున్నాయి. అందరి ఆవేదనల వెనుక నిలిచియున్న ఆంతర్యం ఇదియే. కాలం మారినా, దేశం మారినా, వ్యక్తులు మారినా ఈ సమస్య ఎప్పుడూ ఒకేలా ఉంది. దీనికి పరిష్కారం తెలియని మానవుడు కర్మలను పెనవేసుకుని ఫలితాల వెంట పరుగులిడుతూ అలసిపోతున్నాడు, ఆవేదన చెందుతున్నాడు. పదవులు లభిస్తే సుఖమా? అవి ఊడిపోతాయనే బాధ మనసులో ఊరేగుతూనే ఉంది. పేరు ప్రఖ్యాతులు కూడా పారిపోయేవే. బాంధవ్యాలు ఒకనాడు దూరమై బాధించకపోవు. కాలములో, దేశంలో లభించేదేదైనా నశించక తప్పదు, మనిషికి భారం కాక తప్పదు. ఇలా కష్టాలకు, కన్నీళ్లకు పరిమితమైన విషయాలు మానవునికి ప్రధానం కావు. తనకు కావలసింది శాశ్వతమైన ఆనందం, దేశ కాలాలకు పరిమితం కాని ఆనందం. అది లభించినంత వరకు జీవికి శాంతి లేదు. అంతా సంఘర్షణే, అన్నీ సమస్యలే. కురుక్షేత్రంలో ఈ సమస్యనే ఒకనాడు అర్జునుడు శ్రీకృష్ణుని ముందు ఉంచాడు. రాజ్య సుఖాలు, స్వర్గభోగాలు అందించలేని నిర్వధిక సుఖాన్ని ఆశిస్తూ ప్రశ్నిస్తాడు. మానవులంతా ఈ సంఘర్షణలో, సమస్యలో సతమతమవుతున్నందున అందరి తరఫున ప్రతినిధిగా అర్జునుడు ప్రశ్నించాడు. అర్జునుని ద్వారా సర్వ మానవాళి సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తూ భగవంతుడు బోధించిన అమర సందేశమే శ్రీమద్భగవద్గీత. గీత అర్జునుని సమస్య పరిష్కరించింది, నీనా సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని కాలాలకు, అందరి వ్యక్తులకు, అన్ని దేశాలకు గీతా సందేశం ఉపకరిస్తుంది. మానవుడు ఎదుర్కొనే సర్వ సమస్యలను గీత పరిష్కరిస్తుంది. నా కర్మణోసి నిశ్రేయసః సాధనత్వం. కర్మల వలన మోక్షము సిద్ధించదు అంటారు శ్రీ శంకర భగవత్పాదులు. కర్మల పూర్ణానందాన్ని ప్రసాదించలేవు. అలాగని కర్మలను త్యజించడం మనిషికి సాధ్యం కాదు. కర్మలను త్యజించాలనే భావన కూడా కర్మే అవుతుంది. కర్మలు చేయాలా లేక మానాలా అనే మీమాంసలో అర్జునుడు సతమతమయ్యాడు. మానవుడు ఆత్మస్వరూపమే, దేశ కాలాదులను అధిగమించిన సత్తా స్వరూపము తానే. తాను అన్వేషించేది తననే. తాను ఆత్మయేనని జ్ఞానము కలుగగానే పరిధులన్నీ పారిపోతాయి, అవధులన్నీ తొలగిపోతాయి. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయమే గాని కర్మకు సంబంధించినది కాదు. ఉత్కృష్టమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని బోధించి గీత మానవుని మాధవునిగా మార్చుతుంది. అంతేకాదు, కర్మల విషయంలో సుస్పష్టమైన అవగాహనను అందిస్తుంది. ప్రతిబంధకమైన కర్మలను ప్రగతికి సోపానాలుగా మార్చుకునే కర్మయోగాన్ని బోధిస్తుంది. అహంకార మమకారాలను వదిలి ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే కర్మలు చిత్తశుద్ధికి కారణమై ముక్తి సాధకమవుతాయని తెలుపుతుంది. సమస్యలతో గీతను ఆశ్రయించిన అర్జునుడు గీతను ఆలకించిన తరువాత సందేహములు నశించిన వాడై సంతుష్టాంతరంగ చిత్తుడై మిగులుతాడు. ఎక్కడా లభించని శాంతి గీతలో ప్రాప్తిస్తుంది. ఎవరూ అందించలేని ఆనందాన్ని గీత అనుగ్రహిస్తుంది. శోభను తొలగించడం, శోభను ప్రసాదించడం భక్తి శ్రద్ధలతో అధ్యయనం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు.
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. భగవంతుడైన నారాయణుడు స్వయముగా అర్జునునకు బోధించినది సనాతన ఋషిపుంగవుడైన వ్యాస భగవానునిచే మహాభారత మధ్యమున చేర్చబడినది. అద్వైతామృతమును వర్షించునది, 18 అధ్యాయాలతో శోభించునది, భవరోగమును రూపుమాపునది అయిన భగవద్గీతామాతను నేను ధ్యానిస్తున్నాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. విశాల బుద్ధి కలిగి వికసించిన పద్మపురేకుల వంటి నేత్రములు కలిగి మహాభారతమనిడి నూనెతో గీతా జ్ఞానజ్యోతిని వెలిగించిన ఓ వ్యాస మహర్షి, నీకు నా నమస్కృతులు. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. శరణాగతులైన వారికి కల్పవృక్షము వంటివాడు, ఒక చేతి యందు మునికోలను ధరించి మరియొక చేతి యందు జ్ఞానముద్రను ధరించిన వాడును అగు శ్రీకృష్ణదేవునకు వందనములు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు. గోపబాలుడైన శ్రీకృష్ణుడు పాలు పితుకువాడు. అర్జునుడు లేగదోడ. సద్బుద్ధి గలవారు పానము చేయువారు. శ్రేష్టమైన గీతామృతమే క్షీరం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని కుమారుడు, దివ్యమైన వాడు, కంస చాణూరులను వధించినవాడు, దేవకీదేవికి ఆనందమునొసగవాడు జగద్గురువైన శ్రీకృష్ణునకు వందనములు. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తకః కేశవః. భీష్మ ద్రోణులను తీరముగా గలది, జయద్రథుని నీరుగా గలది, గాంధార రాజును నల్ల కలువుగా గలది, శల్యుడను గొప్ప సొరచేప గలది,
కృపాచార్యుడను ప్రవాహము గలది, కర్ణుడనే కెరటములు గలది, అశ్వత్థామ వికర్ణుడనడి భయంకర మొసళ్లు గలది, దుర్యోధనుడనే సుడిగుండము గలదియునగు యుద్ధమనే మహానదిని శ్రీకృష్ణుడు నావికుడుగా ఉండుట చేత పాండవులు చక్కగా దాటగలిగిరి. పారాశర్యవచ సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనా బోధితం. లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. వ్యాస ప్రవచనమనే సరస్సునందు పుట్టినది, నిర్మలమైనది, గీతార్థమనే సుగంధముతో కూడినది, అనేక కథలను కోమలమైన రేకులుగా గలది, హరి కథలచే వికసితమైనది, లోకమున సజ్జనులనే తుమ్మిదలచే ఎల్లప్పుడూ సంతోషముతో ఆస్వాదింపబడినది, కలిదోషములను పూర్తిగా నశింపజేయునది యగు మహాభారత కమలము మనకు శుభమును కలుగజేయుగాక. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఏ పరంధాముని కృపచే మొగవాడు భాషించునో, కుంటివాడు కొండలెక్కునో, అట్టి పరమానంద స్వరూపుడగు మాధవునికి నమస్కరించుచున్నాను. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఎవనిని బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు మొదలగు దేవతలు దివ్య స్తుతులతో కీర్తించుచుందురో, ఎవనిని సామవేద గాయకులు అంగ, పద, క్రమ, ఉపనిషత్తులతో స్తుతించుచుందురో, ఎవనిని యోగులు ధ్యాననిష్ఠులై ఏకాగ్ర చిత్తముతో ఆంతర్యమున దర్శించుచున్నారో, అట్టి పరమాత్మకు నమస్కారము.